నమస్తే అండి. ఈరోజు ఉల్లి వడియాలు చూపిస్తున్నాను. ఇవి ఆనియన్ రింగ్స్ టేస్ట్ వస్తాయి. చాలా సింపుల్. మార్నింగ్ అప్పటికప్పుడు అనుకోని చేయొచ్చు. ఇంట్లో బియ్యపు పిండి, ఓ 2 ఉల్లిపాయలు ఉంటే చాలు. చాలా మనం షాప్‌లో తెచ్చుకున్నయి అంతగా ఎంజాయ్ చేయలేం గదా! ఇవి సంవత్సరం అంతా వీటిని మనం నిల్వ ఉంచుకొని కావాలనుకున్నప్పుడల్లా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి కొత్త రకమైనటువంటి వడియాలండి. ఇవి ఎలా చేసానో మీరు ఒకసారి వీడియోలోకెళ్ళి చూడండి. చాలా టేస్ట్‌గా ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఉల్లి వడియాలకి కావాల్సింది ఈ మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. వీటిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. దీన్ని వడకట్టి రసం తీసుకొనైనా వేసుకోవచ్చు, లేదా బాగా ఫైన్ పేస్ట్ చేసుకొని ఇదైనా కలుపుకోవచ్చు. ఒక గ్లాసు బియ్యపు పిండి, మామూలుగా బయట కొన్న బియ్యపు పిండే ఇది. 2 గిద్దలు ఉంటుంది. ఇది ఒక గ్లాస్ అనమాట. ఈ వడియాలకి ఎప్పుడైనా మనం కప్పు అయితే కప్పు, గ్లాసు ఏదైనా ఒక కొలత తీసుకొని దాని ప్రకారంగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్, ఇంతే. సింపుల్ ఇంగ్రీడియంట్సే. ఈ వడియాల్లో మనం నువ్వులు, జీలకర్ర ఇంకా అలాంటివేవి యాడ్ చేసుకోకుండా ఉంటేనే దీని ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది. ముందుగా ఈ పిండిని ఉండలు లేకుండా నీళ్ళల్లో కలుపుకోవాలండి. దీనికోసం ఒక 2 గ్లాసులు నీళ్ళు ఈ పిండి కలుపుకోవడానికి వాడుకోవాలి. ఇది ఉండలు లేకుండా కలిపేసి పెట్టుకోవాలి. ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో దాంతో 4 గ్లాసులు నీళ్ళండి. ఇందాక పిండి కలపడానికి 2 గ్లాసులు, ఇప్పుడు ఒక 4. ఈ గట్టిగా కలిపి పెట్టుకునే వడియాలకి 6 గ్లాసుల నీళ్ళు సరిపోతుంది. గంట జారుగా వేసే వాటికేమో 8 వేస్తాం. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. మీరు కొంచెం జాగ్రత్తగానే చూసుకోండి. ఇది ఎండిపోయిన తర్వాత, గట్టిగా అయిన తర్వాత ఉప్పు మళ్ళీ ఎక్కువ అనిపిస్తుంది. అందుకని నేను ఒక టేబుల్ స్పూన్ వేసాను. మరి పై దాకా వేసుకోకుండా వేసుకోండి. ఉప్పు చూసుకొని తర్వాత అయినా మనం పిండిలో కలుపుకోవచ్చు కదా. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసాను. నీళ్ళు మరిగినాయండి. నెమ్మదిగా ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. కొంచెం ఇంకా ఆపేమంటే ఉండగట్టేస్తుంది. చిక్కబడుతుంది. చిక్కబడేటప్పుడు సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఉల్లిపాయ పేస్ట్. స్టవ్ ఆపేసిన తర్వాత ఇప్పుడు వేస్తున్నానండి. ఇది ఎక్కువ ఉడకకూడదు, ఎటు ఆయిల్లో ఫ్రై అవుతుంది. అందుకని స్టవ్ ఆపేసిన తర్వాత అప్పుడు వేస్తున్నాను దీన్ని. బాగా చల్లారాక గట్టిగా అవుతుంది కదా, సరిగా కలవదు అని చెప్పేసి ఇప్పుడు వేసేస్తాను. పిండి ఆరిపోయిందండి. ఇప్పుడు ఇట్లాగా పల్చటి క్లాత్ మీద వేసుకోవచ్చు. సగ్గుబియ్యం అలాంటివి అయితే పాలిథిన్ దాని మీద వేసుకోవాలి, కానీ ఈ బియ్య పిండితో చేసేవి దీని మీద వేసుకోవచ్చు. బాగానే ఉంటుంది. క్లాత్ కొన్ని వేసుకోగలిగిన వాటికి క్లాత్ వాడితే మంచిది. చెయ్యి తడుపుకొని కొద్దిగా తీసుకొని చిన్నవి పెట్టుకుందాం. ఇవిగోండి వడియాలు ఎండిపోయినాయి. 2 రోజులు ఎండినాయి.
ఎండను బట్టి లేదా వడియం సైజుని బట్టి ఉంటుంది. వీటిని బాగా నీళ్లు తడిపి వెనక్కి తిప్పి నీళ్లతో తడిపి తీయాలి. క్లాత్ మెత్తగా తడిచిన తర్వాత వడియం మెత్తగా అయ్యి అప్పుడు ఊడొస్తుంది. వీటిని ఇలాగే తీసుకోవాలి. కొంచెం నీళ్లు చిలకరించేసి కొంచెం తడైతే మరి ఎక్కువ వేసుకోకుండా దీనికి తడి తగిలితే చాలు. తర్వాత తీస్తే ఒక 1 మినిట్ ఉండి తీస్తే వచ్చేస్తాయి, ఊడొచ్చేస్తాయి. ఇలా ఈజీగా వచ్చేస్తాయి. వీటిని తీసేసి నైట్ టైం మళ్ళీ ఆరబెట్టి, అంటే ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసి ఉదయం మళ్ళీ మంచి ఎండలో పెట్టేస్తే రేపు సాయంత్రానికి పూర్తిగా ఎండిపోతాయి. అంటే 3 డేస్ 2 డేస్ ఏమో బాగా ఎండలో ఎండినవి, తర్వాత విడదీసి బేసిన్లో వేసిన తర్వాత ఒక్కరోజు 3 డేస్లో రెడీ అయిపోతాయి. ఇదిగోండి బాగా ఎండిపోయినాయి. 3 డేస్ ఎండబెట్టాను, గల్లగల్లాడుతాం బాగా వచ్చినాయి. ఇంక ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిందండి, ఇంకా వడియాలేద్దాం. చాలా బాగుంటాయండి ఇవి. మనం ఇంకొక కొద్దిసేపు ఉంచినా కలర్ మారిపోతుంది. వెంటనే తీసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలి. అయిపోయిందండి. ఇవి పప్పుచారులోకి కానీ రసంలోకి చాలా బాగుంటాయి. ఈ ఉల్లివడియాలు ఆ ఫ్లేవరు ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా నచ్చుతుందండి, బాగుంటాయి. మనం ఆనియన్ రింగ్స్ ఎప్పుడైనా తింటే అది ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుందో ఇవి సేమ్ అలాగే ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా ఇవి ట్రై చేయండి, చాలా బాగున్నాయి.